ఒక అబ్బాయి నింజాట్సు సాధన చేస్తున్నాడు. ఒక్కసారిగా అతను నడుస్తూ శబ్దం చేశాడు. వెంటనే అతని గురువు లేచి నిలబడి ఆలస్యం చేయకుండా అబ్బాయిని శిక్షించాడు. అబ్బాయి నొప్పిని భరించి సాధన కొనసాగించాడు. నింజా అవ్వాలంటే ఇది తప్పనిసరి. రాత్రి నొప్పి వల్ల అబ్బాయి నిద్ర పట్టలేదు. కానీ అతను శబ్దం చేయడానికి భయపడ్డాడు. అతని సీనియర్ సోదరి ఇది చూసి అతని గాయాలకు ఔషధం రాసింది. ఆ రాత్రి నింజాల శిక్షణలో ఉన్నారు. కానీ అబ్బాయి స్పారింగ్ మ్యాచ్లో తన సీనియర్ అన్నకు దయ చూపాడు. గురువు కోపంతో ఆ అబ్బాయిని కఠినంగా శిక్షించాడు. అబ్బాయి నొప్పితో భూమిపై మూలుగుతున్నాడు. కానీ ఎవరూ సాయం చేయలేదు. మరుసటి రోజు ఉదయం గురువు తలుపు తెరిచినప్పుడు అబ్బాయి కోలుకొని ఉన్నాడు. గురువు సంతృప్తి చెందాడు. ఆ రోజు గురువు అబ్బాయి కళ్ళకి గంతలు కట్టి పోరాడమని చెప్పాడు. అబ్బాయి చూపుపై ఆధారపడకుండా వినికిడితో పోరాడాల్సి వచ్చింది. అతని అసాధారణ ప్రతిభ వల్ల అతను తన సీనియర్ అన్నను త్వరగా ఓడించాడు. అబ్బాయికి తన సీనియర్ సోదరి అంటే చాలా ఇష్టం. అతను ఆ అమ్మాయిని కౌగిలించుకున్నాడు. ఒకరోజు ఆ అమ్మాయి డ్యూయల్లో గెలిచింది. నియమాల ప్రకారం ఓడిన వాడిని కత్తితో పొడవాలి. కానీ ఆ దయమయ అమ్మాయి ఇది చేయడం రాలేదు. ఆ కత్తిని కింద పెట్టింది. గురువు కోపంతో ఆమెను శిక్షించాడు. అప్పుడు అబ్బాయికి తన గురువు మీద మొదటిసారి కోపం వచ్చింది. ఎందుకంటే అతని హృదయంలో సీనియర్ సోదరి అతనికి అత్యంత సన్నిహితురాలు. ఆ అమ్మాయిని బోనులో బంధించారు. రాత్రి అబ్బాయి రహస్యంగా బ్యాంబూ స్టిక్ తో సీనియర్ సోదరికి నీళ్లు ఇచ్చాడు. అతను ఆమెను ఓడించడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె వదలలేదు. ఒక వర్షపు రాత్రి ఆ అమ్మాయి తప్పించుకుంది. అబ్బాయి చూస్తుండగా ఆమె నెమ్మదిగా గోడ ఎక్కి పారిపోయింది. కానీ దురదృష్టవశాతం ఆమె మళ్ళీ పట్టుబడింది. తప్పించుకున్నప్పుడు శిక్షగా గురువు తన మనిషి ద్వారా ఆ అమ్మాయిని కత్తితో పొడిపించాడు. ఇది ఆ అబ్బాయికి తీవ్రమైన కోపం రగిలించింది. 10 ఏళ్లు గడిచాయి. అతను అత్యుత్తమ నింజాగా మారాడు. అనేక నైపుణ్యాలను సాధించాడు. అన్ని రకాల ఆయుధాలతో నిపుణుడయ్యాడు. అతను స్టీల్ మేకులపై చేతులు పెట్టి వాటిపై పుషప్లు చేసేవాడు. ఇది అతని శిక్షణ పద్ధతి. ఒకరోజు అతను బట్టలు ఉతుకుతుండగా ఒక స్త్రీ అతని సహాయం కోరింది. కానీ అతను వెంటనే ఆమె నిజస్వరూపాన్ని గుర్తించాడు. నీకు ఏం సహాయం కావాలి అని అడిగాడు. ఆ స్త్రీ నటన మానేసి కత్తి తీసి దాడి చేసింది. వెంటనే వాళ్ళిద్దరూ పోరాడడం మొదలుపెట్టాడు. ఆ పోరాట శబ్దానికి లాండ్రీ షాప్ యజమాని మేల్కొన్నాడు. అతను బయటికి వచ్చినప్పుడు కేవలం వణుకుతున్న వాషింగ్ మిషన్ మాత్రమే కనిపించింది. అతను ఒక హత్య మిషన్ను పూర్తి చేశాడు. కానీ అతని గురువు ఒక ద్రోహిని చంపమని ఆదేశించాడు. ఆ వ్యక్తి ముఖం చూసి అతనికి తన సీనియర్ సోదరి గుర్తొచ్చింది. అతను ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమయ్యాడు. అతను ఒకసారిగా తన గురువుపై కత్తితో దాడి చేశాడు. అలా అతను కూడా ద్రోహిగా మారాడు.